రైట్ వెల్కమ్ బ్యాక్. భరాభరాడుదాం. మొత్తానికి తెలంగాణ వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నటువంటి క్రమం కనబడుతుంది. ప్రధానంగా ముఖ్యంగా ఇటు ఏదైతే కరీంనగర్ అలాగే నిజామాబాద్ సంబంధించి హైదరాబాద్ సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి నిజామాబాద్ నుంచి మా కరెస్పాండెంట్ రవీంద్ర సిద్ధంగా ఉన్నారు. అలాగే కరీంనగర్ నుంచి వేణుగోపాలరావు గారు సిద్ధంగా ఉన్నారు. అలాగే నెక్స్ట్ హైదరాబాద్ నుంచి లివిల్ సిద్ధంగా ఉన్నాడు. ఫస్ట్ హైదరాబాద్ అప్డేట్ తీసుకుందాం. లివిల్ చెప్పండి, మొత్తానికి హైదరాబాద్లో వర్షం సంబంధించి కావచ్చు, దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి అసలు? వాళ్ళ ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాల నేపథ్యంలో చాలా జిల్లాలు కూడా అతలాకుతలమైపోయినాయి. ప్రధానంగా ఉమ్మడి మెదక్ జిల్లా, నిజామాబాద్, కామారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల, అటు జగిత్యాలతో పాటు పలు జిల్లాల్లో పూర్తిగా భారీ వర్షాల నేపథ్యంలో వాగులు వంకలు పొంగిపొలుతున్నాయి. చాలా చోట్ల ఏదైతే జలదిగ్బంధంలోనే గ్రామాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. వాళ్ళ ప్రధానంగా మెదక్ జిల్లాకు సంబంధించి పెద్ద ఎత్తున వర్ష తాకిడి ఉన్న నేపథ్యంలో ఇప్పటికీ కూడా ఇటు అవేలి గణపూర్ మండలంలో పూర్తిగా ఇంకా నీటిలోనే చాలా గ్రామాలు ఉన్నాయి. ప్రధానంగా ఇటు బూరుగుపల్లి, పక్కనే ఉన్న రాజ్పేటు, వాడి తండాలకు సంబంధించి పూర్తిగా జలదిగ్బంధంలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం ముఖ్యమంత్రి ఏరియల్ వ్యూ ద్వారా సర్వే చేపట్టి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా రైతాంగం చాలా చోట్ల కూడా పంట నష్టం దెబ్బతింది. రైతాంగం సంబంధించిన పంట నష్టం అంచనా వేయడంలో కూడా ప్రభుత్వం వైఫల్యం చెందింది. చాలా చోట్ల కూడా ప్రభుత్వం అంతా కూడా ఇక్కడ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ సహాయ చర్యలు అందకపోవడంతో వారంతా కూడా ఇవాళ ఆర్తనాదాలు వినిపిస్తున్నా కూడా ప్రభుత్వం పట్టింపు చర్యలు చేపట్టట్లేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. మెదక్ జిల్లాలో మళ్ళీ కూడా వర్షం స్టార్ట్ అయిన నేపథ్యంలో వాళ్ళంతా కూడా అతలకుతలమైపోయిన పరిస్థితి. అంటే మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా చాలా చోట్ల చెరువులు గండిపడ్డాయి. చాలా చోట్ల చెరువులు తెగిపోయి పొలాలన్నీ కూడా పొలాలన్నీ కూడా పంట పొలాలన్నీ కూడా ఇవాళ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇక్కడున్న ఏదైతే పోచారం డ్యామ్ సంబంధించి కూడా నిన్న కొంత ఇన్ఫ్లో ఎక్కువ నేపథ్యంలో పక్క నుంచి గండిపడడంతో కొంత ప్రమాదం తప్పింది. ఇవాళ ఇన్ఫ్లో తగ్గడంతో కొంత ప్రమాదం అయితే తగ్గిందని చెప్తున్నారు. ప్రధానంగా చాలా రోడ్ల కనెక్టివిటీ తెగిపోయింది. ఇక్కడ శివంపల్లి, మెదక్ కానుకున్న శివంపల్లి దగ్గర కూడా రోడ్డు తెగిపోవడంతో మెదక్ను ఆ పక్కన ఉన్న గ్రామాలకు, తిమ్మాయిపల్లి, శివంపల్లి గ్రామాలకు రాకపోకలు పూర్తిగా అంతరాయం ఏర్పడింది. ఆ తర్వాత ఇక్కడే ఏదైతే బూరుగుపల్లి దగ్గర కట్ట ఏదైతే బ్రిడ్జి కొట్టుకపోవడంతో ఆ బూరుగుపల్లి గ్రామం కూడా బిక్కుబిక్కుమంటుంది. అక్కడ కూడా సహాయ చర్యలు లేదు. దాదాపు చాలా గ్రామాలకు కూడా కరెంటు సరఫరా కూడా ఇంకా పునరుద్ధరణ చేయలేదు. పునరుద్ధరణ చేయకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా చోట్ల కరెంటు లేకపోవడం, మరోపక్క ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ కావడం పట్ల వారంతా కూడా ఏమైనా జరిగితే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితిలో చాలా చోట్ల మెదక్కు సంబంధించిన చాలా చోట్ల వారంతా ఆ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. చాలా చోట్ల ధూప్ సింగ్ తండాకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున అక్కడ ఆందోళన చెందుతున్నారు. చాలా 60-70 కుటుంబాలు ఇప్పటికే బిల్డింగ్లపైకి ఎక్కి వారంతా కూడా తలదాచుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. వారికి సంబంధించిన సహాయ చర్యలు కూడా ఏమాత్రం కూడా ప్రభుత్వం చేయకపోవడంతో వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు సిరిసిల్ల అనేక జిల్లాల్లో కూడా ఇదే విధంగా కొనసాగుతుంది. పూర్తిగా జలదిగ్బంధంలోనే చాలా గ్రామాలు ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం వెల్లదీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మళ్ళీ రేపు కూడా ఇదే తరహా వర్షాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజల ప్రాణాలు గుప్పిట్లో పెట్టి బతుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే ద్వారా మెదక్ను పర్యటించినప్పటికీ ముంపు గ్రామాల ప్రజలకు ఏమాత్రం కూడా భరోసానిచ్చే విధంగా కూడా ఇక్కడ అధికారులు కావచ్చు, ఇక్కడున్న యంత్రాంగానికి సూచనలు చేయలేదు. వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు వచ్చారు, ఎందుకు పోయారు, ఎవరు వచ్చారో ఎవరు పోయారో కూడా మాకు తెలియని పరిస్థితి. మేము ఇక్కడ చాలా అధ్వాన స్థితిలో ఉన్నాం, మమ్మల్ని పట్టించుకున్న నాదుడు లేదంటూ కూడా వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ మెదక్ టౌన్తో పాటు మెదక్ పక్కనున్న చాలా గ్రామాల్లో కూడా కరెంటు లేకపోవడంతో వారంతా అవసరం పడుతున్నారు. చాలా చోట్ల రోడ్డు కనెక్టివిటీ కూడా దెబ్బతిన్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి నిన్నటి నుంచి కామారెడ్డి కావచ్చు, ఏదైతే మెదక్ కావచ్చు, ఆయా ప్రాంతాలు మొత్తానికి వరదతోటి నిండా మునిగినాయి. చాలా పల్లెలు నిండా మునిగినాయి. మొత్తానికి వాళ్ళకి సహాయక చర్యలు కావచ్చు, వాళ్ళకి ఫుడ్కి సంబంధించి కావచ్చు, ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందుతున్నాయి, లేకుంటే తాగునీరు వ్యవస్థ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి ఏమన్నా చర్యలు తీసుకుంటున్నారా లేదా, అసలు ఆయా జిల్లా కలెక్టర్లు ఏమన్నా ముందుకు వస్తున్నారా లేదా? అసలు ప్రధానంగా కామారెడ్డికి సంబంధించి కూడా పూర్తిగా జలదిగ్బంధం ఉంది. కామారెడ్డి పట్టణం అంతా కూడా అతలకుతలమైపోయింది. చాలా చోట్ల మొదటి ఫ్లోర్ వరకు కూడా నీళ్ళు వచ్చాయని చెప్పేసి స్థానికులంతా చెప్పిన పరిస్థితి వస్తుంది. అక్కడ కూడా ఏరియల్ సర్వే చేసిన ముఖ్యమంత్రి అక్కడ దిగకుండానే మెదక్ వచ్చారు. మెదక్ కూడా ఏరియల్ సర్వే చేశారు. కానీ ఆ తూతూ మంత్రంగానే రివ్యూ చేసి వెళ్ళిపోయారని చెప్పి చెప్తారు. చాలా చోట్ల మంచినీరు తాగడానికి నీళ్ళు అందక మేము వర్షం నీళ్ళే పట్టుకొని తాగుతున్నామని చెప్పేసి కూడా ప్రజలంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆహారం కూడా వారు అందించకపోవడంతో వారంతా కూడా ఆర్తనాదాలు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా
చోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. పునరావాస కేంద్రాల్లో కనీస వసతులు కూడా కల్పించట్లేదని కూడా వారితో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా గ్రామాలకు మమ్మల్ని పంపించండి, మా బతికేదో మేము బతుకుతాం, పునరావాస కేంద్రాలకు ఎందుకు తీసుకొచ్చారు, మాకు కనీస ఫెసిలిటీస్ ఏర్పాటు చేయండి, ఎందుకు తీసుకొచ్చారని కూడా వారంతా మండిపడుతున్నారు. అంటే ప్రధానంగా ఇటు కామారెడ్డి, మెదక్ 2 జిల్లా నియోజకవర్గాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ప్రజలకు ఈ తీవ్ర ఇబ్బందులు ఎత్తిన అప్రమత్తం అధికార యంత్రాంగం మాత్రం అప్రమత్తం కావట్లేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. వాతావరణ శాఖ గత 2-3 రోజుల నుంచి హెచ్చరికలు జారీ చేసిన ప్రభుత్వం పట్టించుకున్న చర్యలు చేపట్టకపోవడంతో ఈ విధంగా జరిగింది. నిన్న ధూప్ సింగ్ తాండాకు సంబంధించి 2 గల్లంతైతే వారిని కాపాడడానికి కనీసం చర్యలు చేపట్టకపోవడంతో వారంతా ఒక డెడ్ బాడీ దొరికింది, ఇంకొక డెడ్ బాడీ ఇప్పటికీ దొరకని పరిస్థితి. ఇక్కడే ఉన్న ఏదైతే తుక్కాపూర్ సంబంధించి కూడా ఆ పాపన్నపేటకి సంబంధించిన తుక్కాపూర్లో ఒక వృద్ధ మహిళ కొట్టుకుపోతే ఇప్పటి వరకు కూడా ఆమెను వెలికి తీసే పరిస్థితి లేదు. ఎందుకు వెలికి తీయట్లంటే ఫ్లడ్ ఎక్కువగా ఉంది, మేమేం చేయలేమని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాపర్లు పంపిస్తే ఏమవుతుందని అధికారులు అడిగితే ప్రభుత్వం మాత్రం కనీసం కూడా పట్టింపు చర్యలు చేపట్టకపోవడంతో వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి చూసుకున్నట్టయితే మెదక్ జిల్లా వ్యాప్తంగా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలంతా కూడా అల్లకల్లోలం చెందుతున్నారు. అస్తవ్యస్తమైపోయింది, జీవనం అంతా అగమ్య గోచరంగా ఉంది. వాళ్ళ పంట పొలాల పరిస్థితి మాత్రం ఇంకా అధ్వానంగా ఉంది. నష్టపోయిన పంట పొలాల అంచనా వేయడంలో కూడా ప్రభుత్వం విఫలమైంది. ఇప్పటికి కూడా ఆ దిశగా సమీక్ష చేయకపోవడం సిగ్గుచేటని చెప్పేసి కూడా వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సురేష్.